చంద్రశేఖర్ రెడ్డి గారు వేదిక పైన ఉన్న విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు వరలక్ష్మి గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుడు, రైతు సంఘం జిల్లా నాయకుడు రాజారాం రెడ్డి గారు, ఈ సభకు హాజరైన సుబ్బారెడ్డి గారి అనుచరులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రియమైన సోదరి సోదరులారా, సుబ్బారెడ్డి గారి గురించి ఇప్పటికే వరలక్ష్మి గారు విషయాలు చెప్పారు కాబట్టి నేను వాటి జోలికి పెద్ద పోను, ఎందుకంటే నాకు ఆయనకు పరిచయం కూడా తక్కువే. కానీ ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తున్న సమయం, ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్న సమయం చాలా ముఖ్యమైనది. రెండు రకాలుగా ముఖ్యమైనది. ఒకటి, ఇక 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో దేశ పార్లమెంటుతో పాటు మన రాష్ట్ర అసెంబ్లీకి కూడా 2 ఓట్లు మనం వేయబోతున్నాం. అందుకని ఎన్నికల రీత్యా చాలా ప్రాధాన్యత కలిగిన టైంలో ఈరోజు సుబ్బారెడ్డి గారి సంస్మరణ సభను మనం జరుపుకుంటున్నాం. రెండవది, ఎన్నికలకు అత్యంత ఎక్కువ ఓటర్స్ కలిగినటువంటి గ్రామీణ ప్రాంతం వ్యవసాయం గురించి ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చగా మారింది. వాస్తవంగా పెద్ద పెద్ద పార్టీలు ఈ చర్చ జరగాలని కోరుకోవడంలా, అందరూ వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సమస్యలు, ఒక నాయకుడు గొప్పతనం, ఒక నాయకుడు చేతగానితనం, వాటి చుట్టే రాజకీయాలు జరగాలనేది ఈ పార్టీలు కోరుకుంటున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన 3 విడతల పార్లమెంట్ ఎన్నికలు 3 విడతలు పూర్తయింది. ఈ 3 దశల ఎన్నికల్లో ఎవరు అనుకోనంత పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల సమస్యలే ప్రధాన సమస్యలుగా మారినాయి అనేసి అందరూ ఇప్పుడు భావించాల్సి వచ్చింది. అందుకని ఈ 2 ముఖ్యమైనటువంటి కారణాల రీత్యా, అంటే వ్యవసాయం, దాని ప్రాధాన్యత, దాన్ని ఎదుర్కొంటున్న సమస్య, అదేవిధంగా తక్షణం రేపు జరగబోతున్న ఎన్నికల్లో ప్రజల యొక్క వైఖరులకు సంబంధించిన సమస్యగా ఉంది. ఈరోజు సుబ్బారెడ్డి గారు లాంటి కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమంలో పనిచేసిన నాయకుల జీవితాలు మాత్రమే వారు మరణించిన తర్వాత కూడా మాట్లాడుకుంటాం. చాలామంది పుట్టుతాం, చాలామంది చనిపోతారు. పుట్టుక మన చేతిలో లేదు, చావు కూడా అనివార్యంగా, సహజంగానే పుట్టిన వాళ్ళు చనిపోవడం కూడా అనివార్యం. కానీ పుట్టి చనిపోయే మధ్యలో ఎవరు ఏం చేశారు అనే దాన్ని బట్టి భవిష్యత్తులో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కుటుంబానికే చేస్తే కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు. కుటుంబంలో ఒకరికో ఇద్దరికో అనుకూలంగా ఉండి ఇంకొక 2 తమ్ముళ్ళకో, చెల్లెళ్ళకో, అక్కలకో వ్యతిరేకంగా కనుక పనిచేసి ఆ కుటుంబ సభ్యుల్లో కూడా కొద్దిమంది అనుకుంటారు. కుటుంబంతో పాటు సమాజానికి కొంతైనా మంచి చేసింటే ఆ కుటుంబంతో పాటు సమాజానికి వాళ్ళు చేసిన మంచి గురించి చాలా కాలం అనుకుంటాం. అందుకని చాలామంది అంటుంటారు, మీరు కమ్యూనిస్టులుగా పనిచేస్తుంటారు కదా, ఎంత సంపాదించినారని. ఒకటి మాత్రం ఖాయంగా చెప్పగలం, ఏమీ సంపాదించలేరు. నిజంగా కష్టపడిన కమ్యూనిస్ట్ ఎవడు ఏమి సంపాదించలేడు. కానీ ఒకటి మాత్రం సంపాదించగలరు, మేము పోయిన తర్వాత కూడా నలుగురు మా గురించి మాట్లాడుకునేటట్టుగా బతకగలం. అంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ చేయగలదు. అదే సుబ్బారెడ్డి గారు జీవితంలో చేసింది. జిఎన్ రెడ్డి గారు కానీ, లేదా అనేక మంది నాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు సంపాదించిన ఆస్తి ఏమిటంటే చనిపోయిన తర్వాత మాట్లాడుకునే 4 వ్యక్తులు సంపాదించుకోవడమే గొప్ప ఆస్తి. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు కూడా ఏం చేస్తాడు చచ్చిపోయిన తర్వాత? చాలామందిని చూస్తున్నాం మనం. చనిపోయిన తర్వాత వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తి కూడా లెంట రాదు. మనం కూడా అక్కడికి పోయినప్పుడు అనుకుంటాం, శ్మశానాల దగ్గరికి పోయినప్పుడు, ఏముందా అందరము పుట్టినాము చచ్చిపోతాము, ఎవడేమనుకున్న శాస్త్రం ఏముందని. అది శ్మశాన వైరాగ్యమే. ఆ కొద్దిసేపు బాధపడతాం. మళ్ళా ఆ శ్మశానం నుంచి ఇంటికి రావాలంటే మంచి బండి ఉందా, కారు ఉందా, ఎండ ఎక్కువ ఉంది, చెప్పులు లేవే, లేదా ఎవడన్నా పిలుచుకోకపోయినే అని అనుకుంటాం. అంటే శ్మశానంలో ఉన్నప్పుడు వైరాగ్యం చెందడమే. శ్మశానం తర్వాత మళ్ళీ ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచిస్తాం. కానీ శ్మశానం పోయినప్పుడే కాదు, బతికున్నప్పుడంతా సమాజం గురించి, పేదల గురించి, రైతుల గురించి, కష్టజీవుల గురించి ఆలోచించగలిగిన వాడు ఒక కమ్యూనిస్టులే. దాంట్లో తక్షణం రేపు అధికారంలోకి వస్తామనో, సర్పంచ్ అవుతామనో, వార్డు మెంబర్ అవుతామనో, లేదా ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీనో, లేదంటే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రి పదవి వస్తుందని కాదు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కానీ, మనలో కూడా చాలామందికి కానీ ఈ జీవితకాలంలో వార్డు మెంబర్ అయ్యే అవకాశం కూడా మాకు ఎవరికి రాదు. వార్డు మెంబరు, గ్రామంలో వార్డు మెంబర్ కూడా అయ్యే అవకాశం రాదు.
ఇంత డబ్బు రాజకీయాల్లో వార్డు మెంబర్ కావడం కూడా చాలా గొప్పైన పని. అంత తెలిసినా ఇదే నిజం, ప్రజల మార్గమే నిజమైంది అని నమ్మి పనిచేసేటట్టుగా నడపడానికి కారణం సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళ జీవితంలో ఆచరించినటువంటి ఒక గొప్ప విలువలు. ఇంతకుముందు ఆయన గురించి చెప్తున్నాడు రాజారాం. ఎమర్జెన్సీ టైంలో ఆయన 18 నెలలకు పైగా జైల్లో జీవితం గడిపారని. సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ అందరూ తెలుసు, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ. నాది గుత్తి దగ్గర ఎర్రగుడి ఊరు, అనంతపూర్లోనే ఉంటుంటాను. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు, పూలనారాయణ రెడ్డి అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకు పెళ్లి కాలే. ఆయన ఎప్పుడు ఆ కట్టల మీద అక్కడక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడేవాడు. ఆయన అందరం అనేవాళ్ళం, ఎప్పుడు ఆ ఊర్లో పోయే వాళ్ళందరికీ చెప్తుంటావు తప్ప నువ్వు పెళ్లి చేసుకునేదో మరసంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఊర్లో వాళ్ళు అనేవాళ్ళు. నాకు కూడా ఉందిరా పెళ్లి చేసుకోవాలని, ఏం చేస్తావు ఇందిరాగాంధీ నన్ను నాశనం చేసింది అని చెప్పేవాడు. అప్పుడు మాకు తెలిసేది కాదు చిన్నప్పుడు పిల్లలకు. ఏమంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సంజయ్ గాంధీ ఈ దేశంలో జనాభా పెరగడమే అసలు దరిద్రానికి అంతటి కారణం, ఈ జనాభా తగ్గాలంటే ఏం చేయాలంటే బలవంతాన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని ఒక రూల్ పాస్ చేసినాడు. ఇందిరాగాంధీ అంగీకరించింది. అప్పుడు ఈయన ఎక్కడో కట్టల మీద పండుకొని ఉన్నాడు ఇట్లా ఎండాకాలం. పోలీసులు ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జీపుల్లో వేసుకొని పోయినారు అందరినీ. అందులో ఇతన్ని వేసుకుపోయి ఆపరేషన్ చేసి 118 రూపాయలు జేబులో పెట్టి ఇంటికి పంపించేసినారు. ఆయనకు పెళ్లి కాలే అప్పటికి. ఒకసారి కుటుంబ నియంత్రణ చేసేసిన తర్వాత ఇంకేం పెళ్ళి అవుతుంది, ఎవడు పిల్లనిచ్చేవాడు లేడు. కాబట్టి జీవితకాలం అంతా ఇందిరాగాంధీని తిట్టుకుంటా కట్టల మీద కూర్చునేవాడు. అంటే ఎమర్జెన్సీ అంత భయంకరంగా ఉంది అనేదానికి అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జైల్లో నిర్బంధించడం ఒకటి, జైలు బయట ఉండే అనేక మంది ప్రజల్ని కూడా అణిచేసింది. ఎందుకు అణిచేసిందంటే ఆ రోజు 1974-75 వచ్చే నాటికి స్వతంత్రం ఏదైతే మనకు 47 నుంచి 51 ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే దేశంలో అత్యధిక మంది ప్రజలకు స్వాతంత్రం వస్తే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి నీళ్ళు వస్తాయని, ఎరువులు దక్కుతాయని, కొత్త విత్తనాలు వస్తాయని, కనీసం రైతు తాను బతుకుతూ 10 మందిని బతికిస్తాడని, గ్రామం బతుకుతుందని అనుకున్నారు. కానీ 73 వచ్చినప్పటికీ మన దేశంలో కనీసం తినేకి తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అత్యధిక మంది కరువు కాటకాలతో చనిపోవడం, లేదా ఒక పూట తిని 2 పూట్ల పస్తుండడం, కనీస ఆహారం దొరికితే చాలరు అనుకునేంతగా గంజి కేంద్రాల చుట్టూ పరిగెత్తడం అనేది 73 వచ్చే నాటికి వచ్చింది. అందుకనే 47లో కలలు కన్న స్వాతంత్రం 73 వచ్చేటప్పటికి మొత్తం అది మంచుగడ్డ కరిగిపోయినట్లు కరిగిపోయింది. దాంతో ఒక అసంతృప్తి వచ్చింది రైతుల్లో, పేదల్లో, ఉద్యోగుల్లో, కార్మికుల్లో, చదువుకున్న యువకుల్లో. ఆ అసంతృప్తిని అణిచేయడానికి ఇందిరాగాంధీ అంతకుముందు 69లో కొన్ని ప్రయత్నాలు చేసింది. 69లో చేసిన చిట్కాల వల్ల లాభం లేదనుకుంది. 74 వచ్చేటప్పటికి అణిచిపెడితేనే జనాన్ని నోరెత్తకుండా, నోరు నొక్కితే తప్ప, లేకపోతే ప్రతిసారి వీళ్ళు రోడ్లపైకి వచ్చి లేదా ప్రతి సందర్భంలో వీళ్ళు డిమాండ్ చేస్తే మనం అమలు చేసేవాళ్ళం కాదు, ప్రజలంటే అణిచి ఉండాలి అని అనుకొని పాపం ఎవరో చెప్పినారో ఆమె కూడా నమ్మి ఎమర్జెన్సీని పెట్టింది. మీటింగులు పెట్టుకోవడానికి లేదు, కరపత్రాలు పంచడానికి లేదు, ఒకపై 10 మంది మాట్లాడుకోవడానికి లేదు, అధికారులకు ఒక అర్జీ ఇచ్చేది లేదు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికి లేదు, పత్రికలు ప్రింట్ చేయడానికి లేదు, రేడియోల్లో ప్రజల వార్తలు లేవు. అన్నీ రాజ్యం ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని అణిచేసింది. ఏం సాధించింది? ఎమర్జెన్సీ అయిన తర్వాత ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కాదు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. అంటే ఎవరు గొప్పలు? ఇప్పుడు అణిచేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ గొప్పదా? అణిచివేతకు గురై కూడా తిరిగి అదే పార్టీని, అదే నాయకురాల్ని ఓడించినటువంటి ప్రజలు గొప్పవాళ్ళు అంటే అంతిమంగా ప్రజలే గొప్పవాళ్ళు. అందుకనే ప్రజల యొక్క గొప్పతనం వల్లే ఎమర్జెన్సీ లాంటి నిర్బంధం ఇప్పటి వరకు ఆ రూపంలో ఆ రకంగా ఎవడు ప్రయోగించలేకపోయినారు ఇండియన్లలో. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి పార్టీ మనం చూస్తున్నాం, డైరెక్ట్గా నిర్బంధం ఎమర్జెన్సీ లాంటిది ఉండదు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? వరలక్ష్మి గారు మాట్లాడారనుకోండి, ఏ కేసు ఉండదు, ఎవడు కంప్లైంట్ అవసరంలా లేదు. ఇక్కడ ఉన్న మనం ఎవరైనా సరే ఎవరినైనా తీసిపోయి జైల్లో పడేయచ్చు, విచారణ లేదు, బెయిల్ రాదు, ఏం కేసో తెలియదు, ఎవడు పెట్టినాడో చెప్పరు. కానీ అనుమానంగానే తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఎన్ని సంవత్సరం అప్పుడన్నా ఎమర్జెన్సీ ఎత్తేస్తే అందరూ బయటకు వచ్చినారు. ఇప్పుడు ఎమర్జెన్సీ పేరుండదు, నెలలు, సంవత్సరాల కొద్దీ లోపల పడిపోయినారు. పౌర హక్కుల నాయకులు, మానవ హక్కుల నాయకులు, రచయితలు, జర్నలిస్టులు అనేక మంది ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు సంవత్సరాల కొద్దీ. మనకు తెలిసింది కేజ్రీవాల్, సోమంత్ సోరేను,
లేదా పక్కన కవిత, వీళ్ళ పేర్లే తెలుసు కొద్దిమందికి బయట, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ లీడర్లు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రచారం వస్తుంది. కానీ వీళ్ళకంటే చాలా త్యాగాలు చేసిన వాళ్ళు, వీళ్ళకంటే అనేకమంత మేధావులు, వీళ్ళకంటే అనేక రకాల విషయాల్లో దేశం కోసం కృషి చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. బెయిల్లు లేవు, విచారణ లేదు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎందుకు జరుగుతుందంటే మళ్ళా 73 నాటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. 73 రాగా ప్రజల, రైతుల్లో, కార్మికుల్లో, కూలీల్లో ఎంత దీనస్థితి ఉందో ఇప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితికి వచ్చినాం. 10 ఏళ్ల క్రితం 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికే రైతుల పరిస్థితి బాగా అడుగంటిపోయింది. సంక్షోభం అప్పటికే మన దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో నరేంద్ర మోడీ చెప్పింది ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తాను అని చెప్పినాడు. ఈ ఎంఎస్ స్వామినాథన్ అని ఆయన ఎవరు అని అంటే, 74లో ఎమర్జెన్సీ తర్వాత ఆహారం తినే తిండి గింజలు దొరకలేదని కదా అప్పుడు అంతా రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తినే తిండి గింజలు పెరగాల, పంటలు బాగా పండాలంటే ఆయన కొన్ని కొత్త ప్రయోగాలు చేసినాడు. కొత్త కొత్త వంగడాలు కనిపెట్టినాడు. ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు కనిపెట్టడం, తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి విత్తనాలన్నీ పరిశోధించి వాళ్ళు హరిత విప్లవం అనే పేరుతో వ్యవసాయంలో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చినారు. దానివల్ల వ్యవసాయ దిగుబడులు పెరిగినాయి. రైతులకు, పెద్ద రైతులు కొద్దిమంది అభివృద్ధి అయినారు. పేద రైతులకు కూడా కొంత పనులు గ్రామాల్లో మళ్ళా కొంత కదలిక జరిగింది. ఆ తర్వాత 74 తర్వాత 79, 80 వచ్చిన నాటికి తిరిగి ఇదంతా పెద్ద రైతులకు, ధనవంత రైతులకు పోయింది తప్ప పేదలు, గ్రామాల్లో ఉండే రైతులకు లేదు. పెద్ద రైతులేమో పట్టణాల్లోకి వచ్చి లాడ్జులు కట్టుకున్నారు, సినిమా థియేటర్లు కట్టినారు, లేదు కొద్దిమంది కార్పొరేట్ కాలేజీలు కట్టుకున్నారు, కొద్దిమంది కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకున్నారు. ఈడ ఆస్తి ఉంటుంది, గ్రామంలో ఉండడు, ఎక్కడో పట్టణాల్లో పెద్ద పెద్ద సిటీల్లో వాళ్ళు ఉంటారు. కానీ గ్రామాన్ని నమ్ముకునే రైతు, గ్రామంలోనే ఉండే రైతు, వ్యవసాయం తప్ప వేరే పని చేయలేని రైతు, అతను 80 తర్వాత నుంచి చూస్తే 91, 94 వచ్చేటప్పటికి పూర్తిగా పేదరికంలోకి, వ్యవసాయం పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే రైతుల్లో అసంతృప్తి వస్తుంది. మళ్ళీ మనం గెలవాలంటే రైతులకు ఏదన్నా కనీసం మేలు చేస్తామని చెప్పకపోతే రైతులు ఎవరు వేసేటట్టుగా లేరు అని అప్పుడు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ టైంలోనే ఎంఎస్ స్వామినాథన్ అని మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చినారు. ఏదైతే 74లో హరిత విప్లవాన్ని సృష్టించి విత్తనాలు కొత్త కనిపెట్టినాడో ఆ స్వామినాథన్ నాయకత్వంలో కమిషన్ వేసినారు. దేశమంతా తిరిగి మన అనంతపురికి కూడా వచ్చిపోయినాడు, మన తాడిపత్రి ఏరియాలో కూడా తిరిగిపోయినాడు ఆయన. దేశమంతా ఆయన తిరిగి రైతుల్ని, రైతుల యొక్క సంఘాలని, పేదల్ని, వ్యవసాయ కూలీల్ని, గ్రామాల్లో ఉండే వృత్తిదారులను కలిసి ఎక్కువ మందిని ఎందుకని వ్యవసాయం పట్ల రైతులకు గిట్టుబాటు కావడంలా అని మొత్తం పరిశోధించి ఓ రిపోర్ట్ ఇచ్చిపోయినాడు. ఆ రిపోర్టు 2013 నాటికే కేంద్రానికి ఇచ్చినాడు. ఆయన చెప్పింది ఏమి దాంట్లో అంటే, మొత్తం వివరాలన్నీ మనకు అక్కర్లా, ఒక్క ముక్కలో చెప్పాలంటే, రైతు వ్యవసాయం చేయాలంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయల పెట్టుబడికి ఇంకొక 50 రూపాయలు అదనంగా, అంటే 150 రూపాయలు అతని చేతికి వస్తేనే రైతు వ్యవసాయం చేయగలడు. అప్పుడే రైతుకు ధైర్యంగా వ్యవసాయం చేయాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అంటే 100 పెట్టుబడి పెడితే 100 రూపాయల ఖర్చు పోను 50 రూపాయలు అతని కుటుంబానికి మిగలాల. లాభం కాదు ఇది, కుటుంబం చేసిన కష్టం ఉంది, కుటుంబం చేసినటువంటి శ్రమ ఉంది, దానికేం కూలి ఎవరు. ఆ శ్రమ, ఆ కుటుంబం చేసిన కష్టానికైనా 50 రూపాయలు గిడితేనే రైతు వ్యవసాయం చేయాలా, మళ్ళీ తిరిగి పంట పెట్టాలా అని ఉత్సాహపడతాడు. అందుకని గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటే 100 రూపాయల ఖర్చు అవుతే ఓ రైతుకు 150 రూపాయల ఆదాయం వచ్చేటట్టుగా మార్పు చేయాలా అని చెప్పినాడు ఆయన. ఆయన చెప్పిన ప్రధానమైన సూచన అది. దాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మేము అమలు చేస్తామని చెప్పింది. ఎన్నికల్లో అది ఓడిపోయింది. ఆ టైంలోనే 2014లో నరేంద్ర మోడీ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన సిఫారసులన్నింటినీ అమలు చేస్తాం మేమే. అమలు చేయడం కాదు, ఇప్పుడు చెప్పినది ఎంఎస్ స్వామినాథన్ 100కి 150 రూపాయలు, కానీ మాగ్గినకి అధికారం ఇస్తే డబల్ ఆదాయం. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే డబల్ అంటే ఎంత అవుతుంది? 100కి 200. అంటే 100 రూపాయలు మీరు ఖర్చు పెడితే 50 రూపాయలు అదనంగా ఇస్తే చాలరనైనా రైతు బతుకుతాడు అని స్వామినాథన్ చెప్పినాడు. నరేంద్ర మోడీ ఏం చెప్పినాడు? డబల్ ఇన్కమ్ నేను పెంచుతాను రైతులకు, అంటే వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని 2 చేస్తా. ఎప్పటికి చేస్తావు? దానికి కూడా టైం చెప్పినాడు పాపం. 2022 నాటికి రైతుల ఆదాయం 2 అవుతుంది అని చెప్పినాడు. అప్పటికి ఎంత వస్తుంది?
ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాటికి ఎంత వస్తుందో లెక్క తీసి దాన్ని మరింత పెంచడానికి, అంటే ఒక రైతుకు 2 ఆదాయం వచ్చే నాటికి 2022 నాటికి రైతుల ఆదాయాన్ని పెంచుతాను అని చెప్పినాడు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే ఈ 10 ఏళ్లలో డబల్ ఆదాయం వచ్చిందని ఎవరన్నా రైతు అనుకోగలడా? వచ్చిందన్న మనకెవరికన్నా? అంటే పెట్టిన పెట్టుబడి పోయి దానికి ఇంకొక అదనం 100 రూపాయలు ఖర్చు అవుతే ఇంకో 100 రూపాయలు మనకు మిగిలిన పరిస్థితి ఉందా? అట్లా మిగిలింటే రైతులు ఇప్పుడు వ్యవసాయంలో మనకు మిగతా వివరాలన్నీ చూద్దాం. రైతే ఇక వేరే ఏ ఆదాయం లేదు, ఒక పొలం పని మాత్రమే ఉంది, ఆయనకు పొలం ఉంది, పొలంలో పంట పండిస్తాడు, ఇంకా వేరే వృత్తి ఏం లేదు అనుకునే కుటుంబంలో ఉండే మగపిల్లలకు ఎవరికి ఇప్పుడు పెళ్ళిళ్ళు కావడంలా. అవునా కాదన్నా? అవునా కాదన్నా? రైతు కుటుంబానికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఓ 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం రైతుకు ఇంటికి ఇస్తే గ్యారెంటీగా తిండి దొరుకుతుంది, అందుకని ఇంటికి వచ్చే ముందే వామిదొడ్డి చూసి వచ్చేవాళ్ళు అని చెప్తారు పూర్వం. ఎవడన్నా ఇంటికి పిల్లనివ్వాలనుకుంటే వస్తూ ముందు వాని వామిదొడ్డి ఎక్కడ, వాని దిబ్బ ఎక్కడ చూసుకొని అవి 2 చూసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళని. అంటే దాని కెపాసిటీని బట్టి ఈయన బలం ఎంత ఉందో తెలిసేది. కానీ ఇప్పుడు ఏమైంది, దిబ్బ చూసి వామిదొడ్డి చూసి కాదు, పొలం చూసి ఇండ్లు చూసి కూడా ఇచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు మన జిల్లాలో ఈ మధ్యకాలంలో 2022 నుంచి 24 వరకు, అంటే ఈ 2 ఏళ్లలో 1700 మందిని అమ్మాయిల్ని కర్ణాటక నుంచి లేదా శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారు పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళకు. 1700 మంది ఉన్నారు అని కొద్దిమంది సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఎంత ఉందారో తెలియదు. నేను ఇక్కడ గజరాంపల్లి, నాకు బాగా తెలుసు. గజరాంపల్లి ఒక్క ఊరిలో 12 మంది ఉన్నారు కర్ణాటక అమ్మాయిలు. డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి అమ్మాయిలకు బ్రోకర్లను పెట్టుకొని బ్రోకర్ల ద్వారా డబ్బులు ఇచ్చి డైరెక్ట్ అమ్మాయిని కొనుక్కొచ్చుకుంటున్నారు. ఒక గజరాంపల్లే కాదు, నేను కూడేరు మన గార్లదిన్నె మండలంలో మర్తాడు పోతే మర్తాల్లో 9 మంది ఉన్నారు. వానికి కన్నడం రాదు చేసుకున్నోనికి, ఈ అమ్మాయికి తెలుగు రాదు, కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అంటే రైతు పరిస్థితి అంత దిగజారిందనే దానికి పెళ్ళే కనపడుతుంది సాక్ష్యం. ఇంకా ఇంట్లో ఏముంది, డబ్బులు ఎంత వచ్చినాయి, అప్పులు ఎంత అయినాయి అనేది బయటకు కనపడదు, కానీ కళ్ళెదురు కనపడుతున్నది కదా. ఇది ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? ఎందుకు జరిగిందంటే ఈ కాలంలో ఈ 10 ఏళ్లలో రైతులకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ గవర్నమెంట్ తగ్గించేసుకుంటూ వచ్చింది. ఇంతకుముందు రైతుకు ఎరువుల సబ్సిడీ ఉండేది, విత్తనాలకు సబ్సిడీ ఉండేది, మన విత్తనాలు మనమే పండించుకునే వాళ్ళం, మన పొలంలో పండిన విత్తనాలే మళ్ళీ మనం పంటకు వేసుకునే వాళ్ళం. కానీ 91 తర్వాత మనం వేసిన విత్తనాలు పండే పరిస్థితి లేదు. మన పొలంలో పండింది మళ్ళీ పండదు. ఒక పంటకు వేసిన విత్తనం మళ్ళీ ఒక పంటకు పనికిరాదు. విత్తనాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు మన ఇంట్లో ఉండే పాత వడ్లో పాత శనక్కాయలు తీసుకుపోయి విత్తనం వేసేది కాదు. ఇప్పుడు విత్తనం అంటే బజారు పోయి కొనుక్కొచ్చుకోవాలి. విత్తనం ఒకటే కాదు, విత్తనం వేసే ముందు మందు, విత్తనం వేసిన తర్వాత ఫెర్టిలైజరు, ప్రతిదీ మార్కెట్లో పోయి కొనాలి. అంటే చేతిలో డబ్బులు, జోబులో డబ్బులు ఉంటే తప్ప రైతు పొలం లేకపోయే పరిస్థితి లేదు. టౌన్లో బతకాలంటే డబ్బులు ఉండాలంటారు, టౌన్లో కాదు. ఇప్పుడు రైతు బతకాలంటే కూడా డబ్బులు జోబులో ఉండాలి. ఏ రైతు దగ్గర అయితే డబ్బు ఉండదో ఆ రైతు వ్యవసాయం చేయలేడు. ఒకవేళ చేయాలనుకుంటే అప్పు చేయాలి. అందుకని ఈ కాలంలో దేశవ్యాప్తంగా అప్పుల భారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అప్పులు ఎప్పుడు పెరుగుతాయి? అప్పులు పెరిగిన దానికి తగ్గట్టుగా తట్టుకోవాలి రైతు అంటే గిట్టుబాటు ధర కావాలా. గిట్టుబాటు ధర అంటే పండించిన దానికి అదనంగా డబ్బులు రావాలా. ఈడ ధర పెరగదు, అప్పులు ఆడ మాత్రం ధరలు పెరుగుతున్నాయి. అన్ని రకాల సరుకుల ధరలు, అన్ని రకాల పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి. మూడోది, బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలు తగ్గించేసినాయి. ఎప్పుడైతే రైతు రుణాలు తగ్గినాయో ఇప్పుడు వాస్తవంగా పెరిగినాయి. లెక్కల ప్రకారం చూస్తే నరేంద్ర మోడీ చాలా తెలివైనోడు. ఆయన ఏం చెప్తాడంటే, మా 10 ఏళ్లలో రైతుల రుణాలు బ్యాంకుల ద్వారా గతంలో ఇచ్చిన ప్రభుత్వం కంటే అదనంగా 150% పెంచినాను అంటున్నాడు. చాలా పెద్ద పెరుగుదల. అంటే అంతకుముందు 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు అదనంగా ఇంకొక 150% పెంచి నేను రైతులకు రుణాలు ఇచ్చినాను, మా గవర్నమెంట్ ఇంత చేసిందని చెప్తున్నాడు. నిజంగా పెరిగినాయి. బ్యాంకుల లెక్కలు చూస్తే రైతులకు ఇచ్చే రుణాలు పెరిగినాయి. ఏ రైతులు అంటే మనలాంటి రైతులకు కాదు, వాళ్ళు కార్పొరేట్ కంపెనీల రైతులు వచ్చినారు. ఇప్పుడు ఒక అనంతపూర్లో ప్రతి మండల కేంద్రంలో 1500 నుంచి 1800 ఎకరాల పొలాలు తీసుకునేటువంటి కంపెనీలు ఉన్నాయి మన జిల్లాలో. కూడేరు దగ్గర సోలసముద్రం ఆ చుట్టుపక్కల 1200 ఎకరాలు ఒక కంపెనీ తీసుకుంది. పెనుగొండ దగ్గర పాలసముద్రం అనే ఏరియాలో ఆ ఒక్క
పాలసముద్రం గ్రామంలోనే 800 ఎకరాలు ఒక కంపెనీ వ్యవసాయం చేస్తుంది. ఇదేదో హర్యానాలో పంజాబ్లో కాదు, మన జిల్లాలో వెనకబడిన కరువు జిల్లాల్లో నిత్యం కరువులో ఉండే మన జిల్లాలోనే వందల ఎకరాల భూములు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు చేసినాయి. వీళ్ళందరికీ ఎక్కడివి డబ్బులు? బ్యాంకులో లోన్ తెచ్చుకుంటున్నారు. ఆ లోన్ వాళ్ళకి ఇచ్చిన లోన్ కూడా రైతు లోన్లోనే కలుపుతారు. కాబట్టి లోన్లు బాగా ఇచ్చినాం, మేము ఎక్కువ మంది రైతులకు అప్పులు ఇచ్చినాము, 1000 కోట్ల అప్పులు ఇచ్చినామంటున్నారు. ఈ 1000 కోట్ల అప్పులు ఎవరంటే వాళ్ళకు. అందుకని రైతుల రుణాలు వాస్తవ రైతుకు రావడంలా వేరే వాళ్ళ రైతులకు, పెద్ద పెద్ద కంపెనీల రైతులకు రుణాలు పోతున్నాయి. మరి రైతు ఎక్కడ చేసేయాలి అప్పు చేయాలా? బ్యాంకు దగ్గర మనకు రుణాలు రెన్యువల్ షెడ్యూల్ అయితేప్పుడు చూస్తే తెలుస్తుంది రైతులు ఎక్కడ అప్పులు చేస్తున్నారో, అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బ్యాంకులో నిన్న ముసలోళ్ళ డబ్బులు బ్యాంకులోకి వేసినారు, పెన్షన్ డబ్బులు బ్యాంకుల కాడ. ఇప్పుడు ముసలోళ్ళ గొడవ ఏమి? బ్యాంకు మేనేజర్ ఏమో నీకు అప్పు ఉందమ్మా, ఎట్లా బ్యాంకులో పడింది కదా, ఏదో 3000 కదా నీకు పెన్షన్, 1000 పట్టుకుంటానులే, 2000 తీసుకుంటున్నాడు. మాకు అప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బ్యాంకులోకి వేపిస్తే తీరా ఇటు బ్యాంక్ కాడికి వస్తే నా పాత అప్పు కట్టమంటావా, నేను కట్టనని ఈ ముసలిలో గొడవ. ప్రతి బ్యాంక్ కాడ ఇప్పుడు కొట్లాటే. ఎందుకని? బ్యాంకులో ఉండే ఆ చిన్న అప్పులేమో వసూలు చేసుకునేదానికి బ్యాంకు వాళ్ళు రైతులు వెంటబడతారు. పెద్ద వాళ్ళు చేసిన అప్పులేమో ఎవడు మాట్లాడు. అందుకని రైతులు మొత్తం రుణాల బ్యాంకుల్లో చేసిన అప్పుల కంటే బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర చేసే అప్పులే ఎక్కువ అవుతున్నాయి. అందుకని రెన్యువల్ షెడ్యూల్ చేసేటప్పుడు వాడు బ్యాంకుల కాడ కూర్చుంటాడు, సంచులకు డబ్బులు వేసుకొచ్చుకొని. గంటకు 2 గంటలకు రోజుకు వడ్డీ. ఎప్పుడైనా మనం వడ్డీ అంటే పాతకాలం నెలకు ఒకసారి వడ్డీ డబ్బులు మాట్లాడుకునేవాళ్ళు, నెలకింత అని. ఇప్పుడు అట్లా కాదు, ఏ రోజుకి ఆ రోజే. ఆడ బ్యాంక్ కాడ రుణాలు రెన్యువల్ చేసేటప్పుడు ఆడ ఒకడు ఉంటాడు, మనకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంటుంది, 1,00,000 కడితే మళ్ళీ రెన్యువల్ చేస్తాం, 10,000 అదనంగా పెంచేటాడు. ఈ 1,00,000 కాడ పోయి అంతా అప్పు ఇప్పించుకుంటాం, రోజుకు 5 రూపాయలు లేదా 3 రూపాయలు వడ్డీ అంటాడు. ఆ డబ్బులు తీసిపోయి బ్యాంకులో కట్టడం, మళ్ళీ బ్యాంకు వాళ్ళు అప్పు ఇస్తారు వెంటనే, ఆ డబ్బులు తీసుకొచ్చి అతనికి కట్టడం. మనకు అదనంగా 10,000 15,000 బ్యాంకులో ఈ వడ్డీ డబ్బులు రెన్యువల్ చేసినందుకు అదనపు ఖర్చు అంతా కలిసి 15,000 అప్పు పెరుగుతుంది. 1,00,000 కట్టినట్లే ఉంటుంది బ్యాంకులో, 1,00,000కు 15,000 అప్పు పెరిగినట్లు ఉంటుంది. ఎవడు తింటున్నాడు? బయట కూర్చున్న బ్యాంకు వడ్డీ, బయట కూర్చున్న ప్రైవేట్ వడ్డీ వాడు తింటున్నాడు. మరి రైతు ఎట్లా బతుకుతాడు ఇంకా? అందుకని రైతు వ్యవసాయం అనేది ఈ కాలంలో పూర్తిగా అప్పుల్లో గురకపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. గవర్నమెంట్ చెప్పింది రెండింతలు చేస్తానని, 2 ఆదాయం కదా పక్కన పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ లెక్క ప్రకారం ఈ 10 ఏళ్లలో 1,56,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. ఇది మనం చెప్పేది కాదు, వరలక్ష్మి గారు, మేము లేదా ఇంకెవరో రైతు సంఘ నాయకులు చెప్పేది కాదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ అని ఉంటుంది, అంటే దేశవ్యాప్తంగా ఉండే నేర పరిశోధనా విభాగం. వాళ్ళు ప్రతి సంవత్సరం లెక్కలు ప్రకటిస్తారు. ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి, రైతులు ఎన్ని, యువకులు ఎన్ని, మహిళలు ఎన్ని, లేదా రోడ్ యాక్సిడెంట్లు ఏమి, దొమ్మిలేమి, దొంగతనాలేమి, ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రకటిస్తారు. దాని ప్రకారం ఈ 10 ఏళ్లలో సగటున ప్రతి సంవత్సరం 12,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి 24 గంటలకు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 24 గంటలు గడిచిందంటే దేశంలో 30 మంది రైతులు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు. బలవంత మరణాలు ఇవి. ఆరోగ్యం బాలేకనో ఇంకో కారణం కాదు, రైతు బతకలేక చచ్చిపోతున్నాడు. ఎందుకు జరుగుతుంది? కేంద్రంలో ఇంతకుముందు బడ్జెట్లో మనకు కేటాయించే, రైతులకు కేటాయించే నిధులు ఈ కాలంలో 30% తగ్గినాయి. అంతకుముందు ఇస్తున్నటువంటి కేంద్ర బడ్జెట్లో రైతుల వ్యవసాయం కోసం కేటాయించే నిధుల్లో నుంచి 30% బడ్జెట్ నిధులు తగ్గించినారు. ఎప్పుడైతే డబ్బులు లేవో బ్యాంకులకు రుణాలు ఇచ్చేది తగ్గిపోతుంది, ఎరువులకు సబ్సిడీలు తగ్గిపోతాయి, రైతులకు ఏదన్నా మనకు మేలు చేసేటువంటి కొత్త ఇత్తనాలు కనిపెట్టేది తగ్గిపోతుంది, రైతులకు ఏమన్నా పరికరాలు ఇచ్చే దాంట్లో భారీగా రేట్లు పెరిగిపోతాయి. అందుకనే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. మనలాంటి రైతులకు ఏదైనా సహాయం చేయమంటే డబ్బులు లేవంటారు గవర్నమెంట్లు. ఇప్పుడు ఎన్నికలు చూడండి, ఈ ఎన్నికల మేనిఫెస్టోల కోసం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కోసం చాలామంది ఎదురు చూసినారు. ముఖ్యంగా గ్రామాల్లో రైతులు. మేనిఫెస్టోలో ఏం చెప్తాడని, ఏం చేస్తాడో గొప్ప గొప్పవని కాదు, రైతుల గురించి ఏమన్నా చెప్తాడా అని అందరూ ఎదురు చూసినారు. అవునా కాదన్నా? ఎక్కువ మందిని చూసినాం. 1,00,000 రూపాయలన్నా, 2 లక్షలు వద్దులే, 2 లక్షలని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. 2 లక్షలు లేకపోతే 1,00,000 రూపాయలన్నా రుణాల మాఫీ చెప్తాడేమో అని ఆ రోజు అది ప్రకటించేటప్పుడు అందరూ టీవీల దగ్గర కూర్చొని ఎక్కువ మంది చూసినారు. అంటాడేమో అని. అస్సలు మాట్లాడాల. ఆయన మాట్లాడలేదు కాబట్టి ఈయన మాట్లాడాల. 3వ రోజు ఈయన ప్రకటించినాడు చంద్రబాబు, ఈయన కూడా మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల?
రైతుల కష్టాలలో తెలుదా? రోజు జనం దగ్గర తిరుగుతున్నారు కదా, లేదా రోజు వాళ్ళ పార్టీలు జనం దగ్గరే ఉంటున్నారు, రైతుల దగ్గరే ఉంటున్నారు కదా. నిజంగా అది ప్రకటిస్తే గ్యారెంటీ ఓట్లు పడతాయి. ఏ పార్టీ ఓడైనా రైతులు రుణమాఫీ ఎవరు ప్రకటిస్తే వాళ్ళకి వేస్తారు. కానీ ఎందుకు ప్రకటించాలా? ఇద్దరు ఓట్లు కావాలా? ఎందుకు ప్రకటించాలా? వీళ్ళిద్దరికి పెద్ద ఆయన పైన ఉన్నాడు ఒక ఆయన. ఆ పైనుండే మోడీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి చెప్పినాడు, రైతు రుణాలు మాఫీ చేస్తామని మీరు ప్రకటిస్తే ఇది దేశవ్యాప్త సమస్య అవుతుంది, దేశంలో అన్ని చోట్ల అడుగుతారు. అట్లా కనుక అడిగితే మీ రాష్ట్రంలో మీరు ఏదో చెప్తారు, ఇస్తారో లేదు, తర్వాత ఎగరగొట్టేవాడు సగం ఎగరగొడతాడు, ఇచ్చేవాడు సగం ఇస్తాడు, అది వేరే. కానీ దేశమంతా రైతులు ఇదే మాట అడిగితే రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ వీళ్ళకి చేసి పెడితే పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేసి పెట్టాలా? మీరు ఎవరు రైతు రుణమాఫీ మాట్లాడొద్దు అని వాళ్ళు చెప్పినారు, వీళ్ళు మాట్లాడాల. ఇష్టం లేక కాదు, ఓట్లు అంటే కోపం ఉండో, ఓట్లు వద్దనుకుని కాదు, గెలవడానికి. ఇప్పుడు నేను ఇటుకు వస్తుంటే తాడిపత్రిలో చెప్తున్నారు, రాత్రి నుంచే పంచుతున్నారట ఓటుకు 2000, ఓటుకు 2,000 పంచుతున్నారు ఇప్పుడు అక్కడ. మాకు అనంతపూర్ పేదది, 1000 రూపాయలే పంచినారు నేను రాత్రి. అందుకనే చెప్పాలనుకుంటున్నాడు, ఏమైనా తాడిపత్రిలో 2000 పంచితే మనూరులో 1000 పంచితే అట్లా ఈడ కూడా 2000 పంచాలి కదా. ఏం ఆ ఓటు పెద్దది, ఈ ఓటు చిన్నదే ఏంది? ఈడ 2000 అయినప్పుడు ఆడెందుకు 1000 అవుతుంది? ఆడ కూడా 2000 పంచాలి. ఇంత పోటీలు పడి కోట్లు పంచే బదులు రైతులకు రుణాలు మాఫీ ఎందుకు చేయకూడదు? రుణం మాఫీ చేస్తే ఈ 1000 రూపాయలు 2000 రూపాయలు ఎవరు అడగరు? రైతు అడుగుతారా? అసలు ఈ రూపాయి 1000 రూపాయలకు ఆశించేవాడు ఎవరు ఉన్నారు ఇప్పుడు? కానీ ఎందుకు పంచుతారు? ఆడ డబ్బులు పంచుతారు, రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయరు. ఎందుకు చేయరంటే రైతు రుణమాఫీ చేయడం అనేది ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకని? ఈ వ్యవసాయం నుంచి రైతులను బయట పంపాల. మరి రైతులే లేకపోతే మనం ఏమనుకుంటున్నాం? అన్నదాత రైతు, అన్నదాత లేకపోతే దేశానికి వెన్నముక లేదు, అన్నం పండించే వాళ్ళు లేకపోతే దేశం ఎట్లా? అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉండొచ్చు, ముందు తిండి కావాలంటే మేము ఉండాలి కదా అని మనం అనుకుంటున్నాం. మనమే ఎందుకు ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రైతులు ఎందుకు ఉండాలా? ఈ రైతులకు సబ్సిడీలు ఇచ్చి వీళ్ళు చిన్న చిన్న ఎకరా అర్ధ ఎకరా పెట్టి గట్లకాడ తగాదాలు పెట్టుకొని నీళ్లకు రోజు రోడ్ల మీదకి వచ్చి బ్యాంకుల చుట్టూ తిరిగి ఇది అంతెందుకు? మొత్తం ఊర్లనే కంపెనీలకు అప్పచెప్పేస్తే పెద్ద పెద్ద కంపెనీ వాడు వచ్చి మొత్తం వ్యవసాయాన్ని అంతా వాడు చేసుకుంటే ఆ కంపెనీలే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే లాభం వచ్చేదానికంటే బట్టల పరిశ్రమ, చెప్పుల కంపెనీ పెట్టుకుంటూ వచ్చే లాభం కంటే ఇది ఎక్కువ లాభం. కరోనా టైంలో బాగా కనపడింది. అందరూ ముక్కు మూసుకున్నా, అందరూ బయటికి రాకుండా ఇంట్లో తడపులు వేసుకొని పండుకున్నా, మధ్యాహ్నానికి రాత్రికి ఇంత అన్నం తినకుండా మాత్రం ఎవడు పండుకోలే. సస్తమ మొత్తం రేపు కరోనాలో చచ్చినోడు కూడా రాత్రికి అన్నం తినే చచ్చింటాడు. ఎందుకని? అన్నం లేకుండా ఎవడు బతకలేడు ఈ ప్రపంచంలో. అందరికంటే మంచి ఆదాయం, మంచి వ్యాపారం ఏదంటే రైతులు పండించే పంటలు. ఆ రైతే లేకుండా మేమే పండిస్తే, ఆ రైతు లేకుండా కంపెనీ వాడే పండిస్తే ఇంకా బ్రహ్మాండంగా లాభాలు వస్తాయనుకుంటున్నారు. ఆ కంపెనీ రావాలంటే ముందు రైతు ఖాళీ కావాలి. ఊర్లో రైతు ఖాళీ కావాలంటే రైతుకు పేరు కన్నా పొలం ఉండాలా, పేరు ఉంటుంది కానీ రైతు వ్యవసాయం పండియుడు, కంపెనీ వాడు వచ్చి తీసుకుంటాడు. ఈరేహాల్ మండలంలో, మన రాయదుర్గం దగ్గర ఈరేహాల్ మండలంలో 18,000 ఎకరాల భూమి, 18,000. ఆ మండలం పక్కన ఉండేటువంటి బొమ్మనహాల్, 2 మండలాల్లో ఉండే భూముల్లో 18,000 ఎకరాల భూమిని ఆదాని కంపెనీకి ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. 18,000 ఏం చేస్తాడు ఆయన తీసుకొని? ఆ భూమి ఆయన తీసుకుంటున్నది ఏంటంటే సోలార్ కరెంటు ఉత్పత్తి కోసం అని తీసుకుంటున్నాడు. వాస్తవంగా అన్ని వేల ఎకరాల్లో కరెంటు ఉత్పత్తి కాదు. ఆడ పేరుకు సోలార్కి తీసుకుంటే సబ్సిడీలు వస్తాయి. కొంత భూమి సోలార్ పెడతాడు, మిగిలిన భూమిలో వ్యవసాయం చేస్తాడు. గార్లదిన్న దగ్గరే మనం చూస్తుంటాం, రోడ్డు పక్కనే గార్లదిన్న పక్కన బిగ్ బాస్కెట్ అని ఒక కంపెనీ ఉంది. బిగ్ బాస్కెట్ అంటే ఒక పెద్ద బకెట్ తెలుగులో అయితే. ఆ పెద్ద బకెట్ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది ఇప్పుడు. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గార్లదిన్న చుట్టుపక్కల పండేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, లేదా టమోటా, చీని ఇవన్నీ ఓ చోటికి తెప్పిస్తారు. సాయంకాలానికి బెండకాయలు ఇవన్నీ కూడా అటుకపోతాయి. ఆడ ప్రాసెస్ మొత్తం దానిని వేరేస్తారు. టాప్ క్వాలిటీ, 2వ క్వాలిటీ, 3వ క్వాలిటీ, 3 భాగాలు ఆడే చేస్తారు. రోడ్డు పక్కనే షెడ్లు వేసినారు. ఇప్పుడు గార్లదిన్న నుంచి జంబులదిన్నకు వచ్చే చోట ఓ పెద్ద షెడ్ ఉంది, ఇప్పుడు మూత పడిపోయింది అది. అట్నే గార్లదిన్న లోపల కుప్పలకొండ పోయే చోట ఓ పెద్ద షెడ్ కట్టినారు. ఆ షెడ్లో మొత్తం రైతుల నుంచి సాయంకాలానికి అటుకు వస్తానే అక్కడ వర్కర్లు, పని వాళ్ళు ఉంటారు. పనులతో మొత్తం వేరేస్తారు. ఫస్ట్ క్వాలిటీ అన్నీ ఓ చోటికి దొబ్బేస్తారు. ఆ ఫస్ట్ క్వాలిటీ మద్రాసు, హైదరాబాదు, బెంగళూరు పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతాయి. 7-7:30కంతా లోడ్ అయిపోతుంది అది. 2వ క్వాలిటీ మన అనంతపురం, మనలాంటి జిల్లా కేంద్రాలన్నిటికీ పోతుంది. 3వ క్వాలిటీ రైతుకు గిడితే నీకు నచ్చితే ఈ రేటుకి అంటాడు, నచ్చకపోతే రైతును వెతుక్కుపో అంటాడు. ఏటికి పోతాడు ఇప్పుడు రైతు? అప్పుడు రాత్రి 10-11 అయింటుంది.
వాడు చెప్పిన రేటుకు సచ్చినట్లు అమ్ముకుంటాడు. అంటే తాను పండించిన దానికే 3 రకాల రేటు. ఒకే టమోటా ఖర్చు ఒకటే, మంచి క్వాలిటీ అని ఒక 10 కేజీలు పండిస్తే 1 కేజీకి మంచి రేటు ఇస్తాడు, ఓ 2 కేజీలకు ఓ రకమైన రేటు వస్తుంది, మిగిలిన 7 కేజీలకు వాడు చెప్పిన రేటుకు మనం అమ్ముకోవాలి. ఆ 1 కేజీకి వచ్చిన రేటును చూసి ఆశపడిపోతాం వాటికి. కానీ వాడు ఆ 1 కేజీకి ఇచ్చి 7 కేజీలను మనం నాశనం చేస్తున్నాడు అనేది చెప్పేటువంటి వ్యవసాయ అధికారులు ఎవడు గ్రామాల్లో తిరగడు. అందుకనే మొత్తం రైతుల వ్యవసాయం అంతా కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేయాలంటే మనమేమో మా తాత ఈ భూమిలో ఉన్నాడు, మా నాయన ఈ ఊరిలోనే ఉన్నాడు, మా జేజనాయన వాళ్ళు ఇక్కడే పుట్టినారు, ఇక్కడే పెరిగినారు, ఇప్పుడు ఊరు వదిలిపెడితే ఎట్లా, అందులో వ్యవసాయం వదిలితే మనకు మర్యాద ఏమవుతుంది, అప్పైనా చేసి ఇంట్లో ఉందో లేదో ఆడ ఇత్తనం పడిందంటే అప్పు చేసైనా ముందు సాగు చేసుకోకపోతే గౌరవం ఏముంటుందని మన ప్రెస్టేజ్ కోసం పోటీలు పడి గౌరవం కోసం మర్యాద కోసం కత్తుల్ని మింగి వ్యవసాయం చేస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంత తొందరగా ఇల్లు ఖాళీ చేసిపోతే మేము వద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మనం ఖాళీ చేయాలంటే గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలన్నింటినీ రద్దు చేయాలి. ఇప్పుడు చాలామంది రైతుల్లో కూడా కొద్దిమంది అక్కడక్కడ అనుకుంటుంటారు, మా కూలీలు దొరకడం లేని, కూలీలు లేరు, ఇప్పుడు కూలీలు ఎవరు పొలానికి రావడంలా, వచ్చినా ఎక్కువ రేటు అడుగుతున్నారండి. నిజం కూడా అది, కూలీలు దొరకడం అనేది కష్టమైపోయింది. ఇంకా పల్లెలు కొంచెం పట్టణానికి దూరంగా ఉన్న గ్రామాల్లో కూలీలు అంతో ఇంతో దొరుకుతున్నారు, కానీ టౌన్కు దగ్గరగా ఉండే గ్రామాల్లో రైతులకు కూలీలు దొరకడంలా. దొరకపోతే రైతులు ఏమనుకుంటున్నారంటే ఈ కూలీలు దొరకపోవడానికి కారణం అదా ఉపాధి పనులు అని అక్కడక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పని సంవత్సరం రోజులు కార్డు ఉన్న వాళ్ళందరికీ పని పెట్టాలంటే 2,72,00,000 కావాలా. దేశంలో జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు పని పెట్టాలంటే 2,72,00,000 రూపాయలు కావాలి బడ్జెట్లో. ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్లో ఎంత ఇచ్చినారు ఉపాధి హామీ కంటే 72,000 కోట్లు. వాస్తవం కావాల్సింది 2,74,000 కోట్లు, ఇచ్చింది 72,000 కోట్లు. ఆ 72,000 కోట్లతోనే దేశంలో ఉండే కోట్ల మందికి ఉపాధి పనులు పెడుతున్నారు. 100 రోజుల పని కాదు, ఇప్పుడు 18 రోజులు 20 రోజులకు మించి పని దొరకదు. దాన్ని చూపించి రైతులకు కూలీలకు తగాద పెట్టాలనుకుంటున్నారు. ఉపాధి హామీ పనులు ఉన్నాయి కాబట్టి రైతులకు కూలీలు దొరకడంలా. నిజంగా కూలి పనులు ఎప్పుడు దొరుకుతాయి, అదో 15 రోజులు లేదా బాగపోతే ఒక 20 రోజులు 25 రోజులు, దాంట్లో కూలీలే పోవడంలా రైతులు చాలామంది పోతున్నారు. చిన్న సన్నకారు రైతులంతా పోతాం మనం పనికి. అంటే రైతులకు కార్పొరేట్ కంపెనీ కాదు కనపడాల్సిందే శత్రువుగా, ఊర్లో ఉండే కూలోని కనపడాలా, కూలోళ్లకు రైతులు శత్రువుగా కనపడాలా. అది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, రేపు ఈ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు అనుకోనంతగా రైతుల సమస్య ఇప్పుడు ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది. నిన్న మొన్న మీరు చూసింటే అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఏ రైతులైతే ఇంతకుముందు వరలక్ష్మి గారు చెప్పినారు, ఏ రైతులైతే ఢిల్లీలో రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి 752 మంది రైతులు చచ్చిపోయినారు. ఏది ఆందోళన చేసి సంవత్సరం పైగా రోడ్ల మీద పోరాడి, వర్షానికి ఎండకు చలికి అన్నిటికీ వాళ్ళు పోరాడి 752 మంది రైతులు ఆ రైతు ఉద్యమంలో ఢిల్లీలో చచ్చిపోయినారు. అంతమంది చనిపోయిన ఉద్యమం అప్పుడు కనీసం ఒక్కరోజు కూడా మాట్లాడలే దేశ ప్రధాని. ఒక్కరోజు కూడా అంతమంది చచ్చిపోతుంటే, సంవత్సరం పైగా అక్కడ రైతులు రోడ్లపైన పండుకుంటుంటే ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి ప్రధాని చివరికి తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని చెప్పి దేశ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్తున్నాను, ఈ బిల్లు వెనక్కి తీసుకుంటున్నానని వెనక్కి తీసుకున్నాడు. పేరుకు బిల్లులు వెనక్కి తీసుకున్నాడు, ఆ 3 నల్ల చట్టాలు. కానీ ఇప్పటికీ అదే చట్టాల్ని ఇంకో రూపంలో అమలు చేస్తున్నాడు. అది అమలు చేస్తే రేపు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోతామని భయపడిపోయి రైతుల గురించి మాట్లాడినాడు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో రైతుల గురించి మాట్లాడింది మొన్న రాజస్థాన్ ఎన్నికల్లోనే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రైతుల గురించి, రైతుల క్షేమం గురించి ఇప్పుడు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఇక్కడ బీజేపీల మేనిఫెస్టోలో మళ్ళీ రైతుల పేర్లు కనపడుతున్నాయి. ఎందుకు వచ్చినాయి? అత్యధిక మంది ఓట్లు ఎక్కడున్నాయి ఇప్పటికీ ఈ దేశంలో? 160 ఓట్లు ఎక్కడున్నాయంటే గ్రామంలో ఉన్నాయి. ఎందుకంటే జనాభా ఇక్కడే ఉంది. గ్రామంలో ఉండే రైతులకేమో ఎన్నికల పట్ల ఎవరికి ఇంట్రెస్ట్ కలగడంలా. అందుకని నిన్న చూసింటారు మీరు, ఈ 3 విడతల పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువ మంది ఓట్లకు పోవడానికి ఇష్టపడ్డల్లా. రాముడిని పెడితే, అయోధ్యలో రాముడు విగ్రహం పెడితే మొత్తం ఉత్తరప్రదేశ్లో అందరూ ఓట్లు వచ్చి వేసిపోతారు అనుకున్నారు. అయోధ్యలో రాముడిని పెట్టినటువంటి గజియాబాద్ జిల్లాలోనే 63 మందికి మించి ఓటింగ్కి రాలే.
పోయినసారి 72 మంది వేసినారు, ఇప్పుడు 63 మంది వేసినారు. 9% మంది ఓటింగ్కే రాలా. ఎందుకు రాలే? రాముడు గుడిలో ఉంటే గొప్పోడు, రాముడిని పూజించే వాళ్ళు పూజించుకుంటారు. కానీ రాముని కంటే ముందు రైతు బతకాల. రైతుకి ఏం చేయనప్పుడు మాకు ఎవరుంటే మాకేమని పట్టించుకోవాలి. నిన్న గుజరాత్ ఎన్నికలు జరిగినాయి, ఒకే విడతలోనే మొత్తం గుజరాత్ పార్లమెంట్కి అంతటికీ అయిపోయింది. గుజరాత్లో ఎంతమంది వేసినారు? నరేంద్ర మోడీ ప్రధాని కావాలనుకొని మొదటిసారి 70% మంది ఓట్లు వేసినారు. ఇప్పుడు 56% మించికి ఓటు రాలా. ఎందుకు రాలా అంటే రైతులకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా పోలింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? టౌన్లలో పెద్దగా జరగదు. ఉద్యోగస్తులు ఉంటారు, ఎండకు నిలవలేరు, బయటికి రావాలంటే వాళ్ళు వ్యాపారస్తులు రారు, మాటలు పెద్ద పెద్ద చెప్తారు కానీ ఓటుకు రారు. ఓట్లు ఎక్కువ భాగం ఎక్కడ పోలవుతాయి? గ్రామాల్లో లేదా పేదలుండే పట్టణాల్లో, పేదలుండే కాలనీల్లో ఓట్లు పోలవుతాయి. కానీ ఇప్పుడు ఎక్కువ చోట్ల ఎక్కడ పోలు కావడంలా అంటే గ్రామాల్లో పోలు కావడంలా. ఎందుకు రావడంలా అంటే ఎన్నికలకు పోతే మాకేం వస్తుంది? గుజరాత్లో 3 గ్రామాల్లో ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు వేయలే. 3 గ్రామాల రైతులు ఒక్కడు కూడా ఒక్క ఓటు వేయలే. మేము వేయం అని చెప్పేసి 3 గ్రామాల్లో రైతులు నిర్ణయించుకొని ఓటింగ్కే పోలే. ఆ నియోజకవర్గం, ఆ 3 గ్రామాలకు సంబంధించిన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, గుజరాత్లో బీజేపీ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే 3 గ్రామాల వాళ్ళు ఓటింగ్కే పోలే. అంటే రైతుల్లో మార్పు వచ్చింది. అందుకనే నిన్న ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు వింటుంటే అప్పుడే మళ్ళీ వాళ్ళకి రాజకీయాల్లో భలే తెలివైన వాళ్ళు. మనం పాపం ఏదో ఊరిలో ఉంటాం, నమ్మితే ఓటేస్తాం, నమ్మకపోతే ఇంట్లో ఉంటాం. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు, ఊసర వెళ్ళి కంటే గొప్పోళ్ళు వీళ్ళు. అందుకని నిన్నటి నుంచి ఏం మాట్లాడుతున్నాడు? ఆదాని అంబానీలంట రైల్వే వ్యాగన్లు డబ్బులు వేసుకున్నారంట, నేను అధికారంలోకి వస్తూ చూస్తానంటున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఉండేది? ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు? వేరే వాడు ఎవడన్నా కూర్చున్నాడు? నువ్వే కదా 10 ఏళ్ళు ఉండేది. ఆదాని ఇంత పెద్దోడైనాడంటే ఎవరి హయాంలో? మీ హయాంలోనే కదా. ఒకప్పుడు 25,000 కోట్లు లేదు అతని ఆస్తి, ఈ పొద్దు లక్షల కోట్ల రూపాయలకు వచ్చినాడంటే మరి ఎవడు పెరిచింది? మీరే కదా. ఈ 3 విడతల్లో ఎక్కడ ఆదాని పేరు మాట్లాడలే, ఆయన అంబానీ పేరు మాట్లాడలే. ఇప్పుడు 3వ విడత పోలింగ్ ఎప్పుడైతే సక్రమంగా రైతులు రావడం లేదో, ఇప్పుడు పెద్ద వాళ్ళని తిడితే తప్ప వీళ్ళందరికీ సంతృప్తి కాదు కాబట్టి ధనవంతులు తిట్టడం మొదలుపెట్టినాడు నిన్నటి నుంచి. ఆదాని అంబానీల గురించి నిజంగా వాళ్ళ మీద శత్రుత్వంతో కాదు, వాళ్ళను జనం తిట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జనాన్ని ఓటు రావాలంటే వాళ్ళకి తిడితే నాకేమన్నా వస్తాయనుకుంటున్నారు. ఇంత అవకాశవాద రాజకీయాలు దేశంలో నడుస్తున్నాయి. ఇదే మనిషి ఉత్తరప్రదేశ్లో రైతులు చచ్చిపోతే మాట్లాడరు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే ఒక నయా పైసా సాయం చేయరు. రైతుకు నష్టపరిహారం, పంటలకు నష్టపరిహారం ఇవ్వడానికి వీలు లేకుండా ప్రైవేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ చట్టాలన్నింటినీ వాళ్ళకి అప్పచెప్పినారు. మరి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో మనం చూస్తున్నాము. మన రాష్ట్రంలో కూడా పరిస్థితి చూస్తే రైతులకు అంటేనే ఏదో చేతులే రావు ఎవరికి, ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏ నాయకుడన్నా కావచ్చు. రైతులు, కూలీలు, గ్రామాలు అంటేనే చేతులు రావు. ఇతర స్కీములకు చాలా డబ్బులు వస్తాయి, రైతుల దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు లేవంటారు. దేశవ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేయాల్సి వస్తే, రైతుల రుణాలు మాఫీ చేస్తే 5 లక్షల కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెడితే దేశంలో ప్రస్తుతం బ్యాంకుల్లో ఉండే అన్ని రైతుల రుణాలు మాఫీ చేయొచ్చు. 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఖర్చు పెడితే దేశంలో ఉండే అందరూ రైతుల బ్యాంకు అప్పులన్నీ రద్దు చేయొచ్చు. ఇంత పెద్ద దేశానికి 5 లక్షల కోట్లు పెద్ద లెక్క కాదు. అవి ఖర్చు పెట్టమంటే డబ్బులు లేవంటారు. కానీ 10 ఏళ్లలో పెద్ద పెద్ద కంపెనీలకు అన్నీ కలిస్తే 132 కంపెనీలు, ఈ 132 కంపెనీలకు 17.5 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల అప్పులు రద్దు చేసినారు. 132 కంపెనీలకు 17.5 లక్షల కోట్లు. కోట్ల మంది ఉండే రైతులకు 5 లక్షల కోట్లు ఇచ్చేకి చేతులు రావు. ఎవరి ప్రభుత్వాలు ఎట్ట రైతు బతుకుతాడు? ఇప్పుడు నిన్ను చూసినాం కదా పెద్ద పెద్దలు. ఇప్పుడు నీరవ్ మోడీకి ఇప్పుడు బెయిల్ కావాలంట. నీరవ్ మోడీ అనేవాడు ఈ దేశంలో 900 కోట్లు బ్యాంకులో అప్పులు తీసుకొని ఎగరగొట్టేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆయనకు బెయిల్ కావాలంట. జైల్లో లేడు ఆయన, ఎక్కడో బ్రిటన్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేశంలోకి రావాలంట. అక్కడ అయిపోయింది, బోర్ కొట్టేసింది ఆయనకు. మళ్ళీ ఇటుకు వచ్చి లూటీ చేసుకోవాలా. ఆయన రావాలంటే ఇక్కడ బెయిల్ ఇవ్వాలా. అందుకని ఇంకా ఆయన ఇక్కడ రాకనే బెయిల్కి పిటిషన్ వేసేసినారు నిన్న. ఇప్పుడు ఆయనకు బెయిల్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎన్నికల ముందు వస్తే జనం తిట్టుకుంటారు కాబట్టి ఎన్నికల తర్వాత వస్తుంది, అంతే తేడా. రేపు ఆయన వస్తాడు, మళ్ళీ బ్యాంకులో అప్పులు రద్దు అవుతాయి, కొత్త అప్పులు పుడతాయి. ఇప్పుడు చూసినాం కదా సీఎం రమేష్ 700 కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాడు. బ్యాంకులో అప్పు తీసుకుని కట్టకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆ రుణాలు బ్యాంకు వాళ్ళు కూడా అధికారుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోరు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోరు. అధికారం పోయింది. పోతానే
ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేదా ఈ అప్పులలో అంతా ఇంటికాటికి కూడా మొదలైనారు. ఆయన సొంత విమానం ఉంది, మనకు సొంత 2 వీలర్ ఉంటే దాన్నే పవిత్రంగా చూసుకుంటాం. ఆయనకు సొంత విమానమే ఉంది, హెలికాప్టర్ కూడా కాదు, విమానం ఉంది. విమానం వేసుకున్నాడు, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయినాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ పోయినాడు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు తెలియదు, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పోయినాడు. పోతూ పోతూ బీజేపీ కండువా కొనుక్కొని పోయినట్టున్నాడు. ఈయనే పోయి బీజేపీ కండువా వేసుకున్నాడు, బీజేపీలో చేర్చుకున్నారు. ఈ 5 ఏళ్లలో ఆ 700 కోట్లలో 7 రూపాయలు కూడా వసూలు చేయాలి, ఆయనతో 7 రూపాయలు కూడా వసూలు చేయాలి. ఇప్పుడు ఆయన కనకాపల్లి సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించమని తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ. 700 కోట్లు ముంచినోనికేమో సీటు. ఈడెవరన్నా బ్యాంకులో అప్పు తీసుకున్న రైతు కనుక బ్యాంకుల్లో కట్టకపోతే ఇంటికాడికి జప్తు నోటీసు. ఎట్లా బతుకుతాడు రైతు అని మనం అనుకుంటుంటాం. మంచిదేనా వీళ్ళంతా దొంగలే, మీరు సక్రమంగా ఉండి కమ్యూనిస్టు నుండి ఈ కర్మంతా రాదు కదా రైతులకని. నిజమే లేదు. ఇప్పుడు ఎవరన్నా ఓటేయమంటే మీరేడ గెలుస్తారా అంటారు. కమ్యూనిస్టులకు ఓటేయండప్ప అంటే మీరేడ గెలుస్తారప్ప అంటారు. కమ్యూనిస్టులకు వేస్తే కదా గెలుస్తామో లేదా సచ్చేది. అదే చెప్తున్నా. మనల్ని ఏమంటున్నారంటే మీరు గెలవరు, లేదా మీరే పోయి వానికో వీనికో సపోర్ట్ చేసుకుంటున్నారు. అదా అన్న అడిగినట్లు మీరు వానికి వీనికి సపోర్ట్ చేస్తున్నారని ఏం చేయాల? మార్గం ఏముంది? ఇప్పుడు ఒకటే ఆలోచించండి. తక్షణం బీజేపీ కనుక దేశంలో ఓడిపోకపోతే ఈ మాత్రం రైతు, ఈ మాత్రం వ్యవసాయం, ఈ మాత్రం మనుషులను కూడా కలిసి కూర్చునే కాలం ఉండదు ఇంకొచ్చే కాలం. ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకరన్ ఉన్నాడు. ఆయన దేశమంతా తిరిగి చెప్తున్నాడు, 2024 ఎన్నికల్లో బీజేపీ కనుక ఓడిపోకపోతే ఇక మళ్ళా 2029లో ఓట్లు ఉంటాయి అని మాత్రం అనుకోవద్దండి, ఎన్నికలు ఉండవు అని చెప్తున్నాడు ఆయన. ఆయన స్వయాన నిర్మలా సీతారామన్ భర్త ఆయనే చెప్తున్నాడు. ఆయనే దేశమంతా తిరిగి చెప్తున్నాడు. మనం అట్లా అనుకుంటే మరి ఎన్నికలు ఉంటాయా ఉండవా ఇడిచిపెట్టండి. ఎన్నికలు ఉంటే మనకేం వస్తుందో అది పక్కన పెడదాం. కానీ ప్రజాస్వామ్యమే ఉండకపోతే, రోడ్ల మీదకే రాకపోతే మరి దాన్ని దించాలంటే ఎవడో గుడ్డోడో నడ్డోడో అందరం కలిసి పట్టుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఒకంతో చేత కానప్పుడు 4 చేతులు వేయాల్సిందే. ఆ 4 చేతులు వేసేటప్పుడు మనం కమ్యూనిస్టులుగా లేదా ఇతర ప్రజాస్వామ్యవాదులుగా ఉండేవాళ్ళం ఏ పార్టీ గెలిచినా ఈ దేశంలో ఇంతకంటే ఏదో అద్భుతాలు చేసేస్తారన్న భ్రమ ఎవరికి లేదు మాకు. కానీ తక్షణం ప్రమాదం తగ్గకపోతే, ఇట్లాంటి ప్రమాదం వ్యక్తులు కనుక దిక్కపోతే రాబోయే కాలం ఎవడు బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్నికలు అనేది రేపు 17వ తారీఖుతో అయిపోతాయి. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏదో ఓడిపోతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మేము కోరేది ఏమంటే రైతులంగా ఎన్నికలప్పుడు కావాలంటే రాజకీయాలు ఏదైనా మాట్లాడుకొని, ఎన్నికలు అయిన తర్వాతనో లేదా ఎన్నికలు లేని టైంలో రైతుల సమస్యల వరకైనా అందరం కలిసి పనిచేస్తేనే ఈ ప్రభుత్వాలు మన గురించి ఏమన్నా మాట్లాడతాయి. అట్లా రైతులు కనుక ఐక్యత కాకుండా ఎవరు రాజకీయాలతో వాళ్ళే ఉండి ఏ సమస్య వచ్చినా పర్లేదు, మా గవర్నమెంట్ ఏది చేసినా మాదే కాబట్టి, మేము గెలిపించిన గవర్నమెంట్ కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళకేం మద్దతు అని అనుకునేంతకాలం రైతుల గురించి ఎవడు మాట్లాడు. కొన్ని జిల్లాల్లో రైతులకు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చూస్తున్నాం, రైతుల గురించి అక్కడ ఉండే ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుల గురించి మాట్లాడతారు. కారణం ఏమంటే ఎన్నికల వరకే రైతులు రాజకీయాలు మాట్లాడతారు, ఎన్నికలు అయిపోతేనే రైతు సమస్యల మీద అందరూ కలిసి పనిచేసుకుంటున్నారు. అట్లా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి రైతులకు అంతో ఇంతో జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నిజంగా మనం ఈరోజు సుబ్బారెడ్డి గారికి నివాళులు అర్పించడం అంటే రైతుల ఐక్యం కావడం, రైతుల ఐక్యంగా మాట్లాడుకోవడం, తమ సమస్యల మీద ఆలోచించడం, ఆ దిశగా చేస్తేనే ఏదన్నా రైతు వ్యవసాయం బతుకుతుంది. లేకపోతే రాబోయే కాలంలో వ్యవసాయం, గ్రామాలు, అందులో ముఖ్యంగా రైతులు కనపడకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలకు రైతు సంఘం తరపున మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నిర్వాహకులకు, హాజరైన మీ అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.